హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ గురు. ప్రీవియస్ వీడియోలో మనం వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. వాట్ కెన్ ఏ వేరియబుల్ స్టోర్? ఏ వేరియబుల్ కెన్ స్టోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్. వేరియబుల్స్లో నెంబర్స్, డెసిమల్స్, టెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్, మల్టిపుల్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. మరి వేరియబుల్లో నెంబర్ ఉందా, డెసిమల్ ఉందా, టెక్స్ట్ ఉందా, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ ఉన్నాయా అని పైథాన్కి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనకు డేటా టైప్స్ రోల్ ప్లే చేస్తాయి. వాట్ ఈస్ ఏ డేటా టైప్? వేరియబుల్లో ఉన్న డేటా ఏ టైప్ అని పైథాన్కి చెప్పేదే డేటా టైప్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఏజ్లో 20 స్టోర్ అయింది. 20 అనేది హోల్ నెంబర్, సో ఇది ఇంట్ డేటా టైప్. నేమ్లో సుప్రజ స్టోర్ అయింది. సుప్రజ అనేది టెక్స్ట్, సో ఇది స్ట్రింగ్ డేటా టైప్. హైట్లో 5.7 స్టోర్ అయింది. 5.7 అనేది డెసిమల్ వాల్యూ, సో ఇది ఫ్లోట్ డేటా టైప్. వై డూ వీ నీడ్ డేటా టైప్స్? ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రింట్ 10 ప్లస్ 20. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. సింపుల్ అడిషన్, మనకి 30 అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఈ నెంబర్స్ని కోట్స్లో పెట్టి చూద్దాం. 10ని కోట్స్లో పెట్టి 20ని కూడా కోట్స్లో పెట్టి చూద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. మనకి 1020 అని అవుట్పుట్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జాంపుల్లో పైథాన్ నెంబర్స్ని యాడ్ చేసింది, సెకండ్ ఎగ్జాంపుల్లో స్ట్రింగ్స్ని జాయిన్ చేసింది. అంటే పైథాన్ బిహేవియర్ డేటా టైప్ని బట్టి చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం కోడ్స్ లేకుండా నెంబర్స్ని ఇచ్చాం, సెకండ్ ఎగ్జాంపుల్లో కోడ్స్ పెట్టాం. సో పైథాన్ అనేది ఆ నెంబర్స్ని స్ట్రింగ్స్ లాగా అర్థం చేసుకుంటుంది. కాబట్టి మనకి అన్నిటినీ జాయిన్ చేసి 1020 అని అవుట్పుట్ వచ్చింది. అందుకే డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక వేరియబుల్లో స్టోర్ అయిన వాల్యూ ఏ డేటా టైప్ అనేది ఎలా తెలుసుకోవాలి? దానికోసం పైథాన్ మనకు ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ని ఇచ్చింది, అదే టైప్ ఫంక్షన్. టైప్ ఫంక్షన్ని యూజ్ చేసి వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏ డేటా టైప్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏజ్ ఈక్వల్స్ టు 20. ప్రింట్ టైప్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే నాకు క్లాస్ ఇంట్ అని అవుట్పుట్ వచ్చింది. దీని అర్థం ఏంటి? ఏజ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఇంటీజర్ టైప్ అని పైథాన్ మనకు చెప్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేమ్ ఈక్వల్స్ టు సుప్రజ. ప్రింట్ టైప్ ఆఫ్ నేమ్. దీన్ని రన్ చేస్తే నాకు క్లాస్ స్ట్రింగ్ అని అవుట్పుట్ వచ్చింది. అంటే నేమ్ అనే వేరియబుల్లో స్ట్రింగ్ డేటా స్టోర్ అయ్యింది. సో ఎప్పుడైనా ఒక వేరియబుల్ డేటా టైప్ తెలుసుకోవాలి అనుకుంటే టైప్ ఫంక్షన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఈ వీడియోలో మనం డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ని ఎందుకు యూజ్ చేయాలి, టైప్ ఫంక్షన్ యొక్క పర్పస్ ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో పైథాన్లో యూజ్ చేసే మెయిన్ డేటా టైప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం.